హాయ్ హలో నేను మీ సురేష్ కాటూరి. వెల్కమ్ టు కాటూరి ఐఎస్ అకాడమీ. సో ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఈరోజు ఏదైతే హిందూ న్యూస్ పేపర్లో, పిఐబిలో, అలాగే యోజన వీటన్నిటిలో వచ్చాయి చూద్దాం. సో ఇది నా ప్రొఫైల్. సో మనం ప్రత్యేకించి కరెంట్ అఫైర్స్ అనే సిరీస్ని మనం కంటిన్యూ చేస్తున్నాము. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు. సో సెప్టెంబర్లో జరిగిన అంశాలు మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న అంశాలు మనం ఒకసారి చూస్తే, టుడే డిస్కషన్ టాపిక్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ సెరిబియో, ఇండిజినియస్ బ్రెయిన్ టూల్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ద వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ టోకెన్స్, WLFI. థర్డ్ వన్ ఈజ్ యుద్ధాభ్యాస్ ఆర్మీ ఎక్సర్సైజ్ అండ్ డిజిటల్ ఎయిమ్, జపాన్కి సంబంధించిన న్యూస్. అలాగే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. సో ఇది ఒక స్కీము, ఎకనామిక్స్ సంబంధించిన దాంట్లో మనం చూస్తే. సో వన్ బై వన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సెరిబో ఇండిజినియస్ బ్రెయిన్ టూల్. సో బ్రెయిన్ ఎక్కడన్నా డ్యామేజ్ అయిందా, లేకపోతే ఏదన్నా ప్రాబ్లం ఉందా అనేది తెలుసుకోవడానికి ఇది సెరిబో, an indigenous hand held diagnostic device developed by ICMR with AIMS Bhopal. సో వీళ్ళిద్దరు కలిసి ఈ యొక్క హ్యాండ్ హెల్డ్ డయాగ్నోస్టిక్ డివైస్ని వీళ్ళు మేక్ చేశారు. మనం చూస్తే నిమ్హాన్స్ బెంగళూరు అండ్ బయోస్కాన్ రీసెర్చ్ హ్యాస్ బీన్ లాంచ్ టు డిటెక్ట్ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీస్, TBIs, విత్ ఇన్ ఏ మినిట్. ఒక్క మినిట్లో, ఒక నిమిషంలో ఏం చేస్తుందంట, డిటెక్ట్ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీస్. ఏదైనా బ్రెయిన్లో ఏదైనా ఇంజరీస్ ఉన్నాయా అనేది 1 minute ఇది ఫైండ్ అవుట్ చేస్తుందంట. అటువంటి పరికరాన్ని వీళ్ళు ఇన్వెంట్ చేశారు. ఇదిగో హ్యాండ్ హెల్డ్. సో ఈ పరికరము బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, ట్రామాటిక్ డ్యామేజ్ ఏమైనా ఉందా అనేది 1 minute ఇది ఫైండ్ అవుట్ చేస్తుందంట. సో ఈ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఎవరు దీన్ని, ICMR విత్ AIMS భోపాల్. ఎవరు డెవలప్ చేశారు, ICMR విత్ AIIMS భోపాల్ వాళ్ళు. సో అలాగే ఇంకెవరున్నారు, నిమ్హాన్స్ బెంగళూరు అండ్ బయోస్కాన్ రీసెర్చ్ హ్యాస్ బీన్ లాంచ్ టు డిటెక్ట్ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీస్, TBIs, విత్ ఇన్ మినిట్. సో దీస్ కాంబినేషన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ICMR, AIMS, నిమ్హాన్స్ అండ్ బయోస్కాన్ రీసెర్చ్. సో ఈ కాంబినేషన్లో దీన్ని వాళ్ళు డెవలప్ చేశారు. ఇది ఇన్స్ట్రుమెంట్. దీని యొక్క ఏంటి అసలు అని చూస్తే, ఏ హ్యాండ్ హెల్డ్ పోర్టబుల్ నాన్ ఇన్వాజివ్ డయాగ్నోస్టిక్ డివైస్ ఫర్ ఏ బ్రెయిన్ ఇంజరీస్. సో హ్యాండ్తో పట్టుకొని ఒక 1 minute బ్రెయిన్కి ఏదన్నా ట్రామాస్ ఉన్నాయా, ఇంజరీస్ ఉన్నాయా అనేది మనకు చెప్పేది. యూజెస్ మనం చూస్తే, నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ ప్లస్ మెషిన్ లెర్నింగ్ టు డిటెక్ట్ బ్రెయిన్ అబ్నార్మాలిటీస్ విత్ ఇన్ ఏ మినిట్. ఓకే, ఏమేమి యూజ్ చేశారంట, మెషిన్ లెర్నింగ్ ప్లస్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ. సో ఈ రెండు యూజ్ చేసి వాళ్ళు 1 minute చెప్తున్నారు. డెవలప్డ్ బై, ఎవరు డెవలప్ చేశారు, కొలాబరేషన్ బిట్వీన్ ICMR మెడికల్ డివైస్ అండ్ డయాగ్నోస్టిక్ మిషన్ సెక్రటరియట్, MDMS, అండ్ AIMS భోపాల్, నిమ్హాన్స్ బెంగళూరు అండ్ బయోస్కాన్ రీసెర్చ్. ఫర్ ప్రిలిమ్స్ ఓరియంటేషన్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కాంబినేషన్. ICMR అండ్ MDMS అండ్ AIMS భోపాల్, నిమ్హాన్స్ బెంగళూరు అండ్ బయోస్కాన్ రీసెర్చ్. సో ఈ కాంబినేషన్లో వీళ్ళు దీన్ని డెవలప్ చేశారు. సో ఏమేంటి మరి అంటే, టు ప్రొవైడ్ ఏ లో కాస్ట్ ర్యాపిడ్ రేడియేషన్ ఫ్రీ డయాగ్నోస్టిక్ టూల్ ఫర్ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీస్, ఎస్పెషలీ వేర్ CT or MRI యాక్సెస్ ఈస్ లిమిటెడ్. సో CT స్కాన్ అండ్ MRI స్కాన్కి బదులుగా దీన్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. 1 minute డిటెక్ట్స్ ఇంట్రా క్రానియల్ బ్లీడింగ్ అండ్ బ్రెయిన్ ఎడిమా ఇన్ అండర్ ఏ మినిట్. బ్రెయిన్ ఎక్కడన్నా ఉబ్బినా, నీరు పట్టినా, అలాగే ఏమన్నా ఇంట్రా క్రానియల్ బ్లీడింగ్ అంటే రక్తం కారుతున్నా కానీ కనిపెడుతుందంట, ఈజీగా డిటెక్ట్ చేస్తుంది. సేఫ్ ఫర్ ఇన్ఫాంట్స్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆల్సో. సో ఇది ఇన్ఫాంట్స్, చిన్నపిల్లలకి, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్, గర్భవతులకు కూడా ఇది సేఫ్గానే అని చెప్తున్నారు. కెన్ బి యూజ్డ్ బై పారామెడిక్స్ అండ్ అన్స్కిల్డ్ స్టాఫ్ ఇన్ అంబులెన్సెస్, రూరల్ క్లినిక్స్, ట్రామా సెంటర్స్ అండ్ డిజాస్టర్ జోన్స్. సో కలర్ కోడెడ్ రిజల్ట్స్ లైక్ ఈజీ టు ఇంటర్ప్రెట్, validated through multi-center clinical trials, approved for emergency and military use. సో ప్రజెంట్ అయితే మిలిటరీ యూస్, ఎమర్జెన్సీ దాని మీద అప్రూవ్ చేశారు, ఇంకా దాని మీద వ్యాలిడేషన్ నడుస్తూ ఉంది.
సో అలాగే మనం చూస్తే రెండోది ద ఓల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ టోకెన్స్. ఎందుకు మరి ఇది న్యూస్లో ఉందని మనం చూస్తే ద ఓల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ టోకెన్స్ లింక్ టు ద ట్రంప్ ఫ్యామిలీస్ క్రిప్టో కరెన్సీ వెంచర్ బిగాన్ ట్రేడింగ్ ఆన్ మేజర్ ఎక్స్చేంజెస్ లైక్ బినాన్స్, ఓకేఎక్స్ అండ్ బైబిట్. సో ట్రంప్ ఫ్యామిలీకి రిలేట్ అయి ఉంది కాబట్టి ఇది న్యూస్లో ఉంది. ద ఓల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ టోకెన్స్, ఇది ద ఓల్డ్ లిబర్టీ. సో ఏంటి అసలు వాట్ ఇట్ ఈస్ అని మనం చూస్తే ఏ క్రిప్టో కరెన్సీ టోకెన్ ఏంటంట, ఏ క్రిప్టో కరెన్సీ టోకెన్ WLFI అనేది ఒక క్రిప్టో కరెన్సీ టోకెన్ అండర్ ద ఓల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ డెఫీ ప్లాట్ఫామ్. సో ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ లైక్ ఇన్ ప్రిలిమ్స్ ఓరియంటేషన్. ఫంక్షన్స్ వచ్చేసి అలాంగ్ సైడ్ స్టేబుల్ కాయిన్ ఇష్యూడ్ బై ద వెంచర్. అండ్ ఎవరు లాంచ్ చేశారు దీన్ని మనం చూస్తే ఇనిషియేటెడ్ ఇన్ 2024 by the Trump family and business partners with Donald Trump reportedly earning over 500 million trillion from the project. So అది how it works, ఎలా ఇది పనిచేస్తుందని మనం చూస్తే ఇనిషియల్లీ sold as a non-tradable tokens that granted holders voting rights on governance issues, example code changes. So now tradable on major crypto exchanges allowing spot trading perpetual futures. So limited circulation supply is there at launch. So significance is very important. Political crypto nexus, investor appeal and liquidity and speculations. So next కనుక మనం చూస్తే నెక్స్ట్ టాపిక్ యుద్ధాభ్యాస్ ఆర్మీ ఎక్సర్సైజ్. సో ఎందుకు ఇది ప్రజెంట్ వార్తల్లో ఉందని మనం చూస్తే ఇండియా అండ్ ద యుఎస్ హ్యావ్ బిగన్ ది లార్జెస్ట్ ఎవర్ ఎడిషన్ ఆఫ్ ద యుద్ధాభ్యాస్ ఆర్మీ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది, పోర్ట్ వెయిన్ రైట్ అలాస్కాలో జరిగింది డిస్పైట్ రైజింగ్ బయలేటరల్ టారిఫ్ టెన్షన్స్. సో ట్రంప్ ఇండియా మీద టరిఫ్స్ ఎక్కువ వేస్తున్నాడు కదా, ఈ టరిఫ్స్ వేస్తున్న టైంలో వీళ్ళిద్దరి మధ్య ఏదైతే ఉందో ఈ యుద్ధ అభ్యాస ఆర్మీ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుందా లేదా అనే టెన్షన్ ఉంది, కానీ జరిగింది. ఎక్కడ జరిగింది చూడాలి, వెరీ ఇంపార్టెంట్. పోర్ట్ వెయిన్ రైట్ అలాస్కాలో జరిగింది, అమెరికాలో జరిగింది యుద్ధాభ్యాస ఆర్మీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్. సో ఇది సో వాట్ ఇట్ ఈస్ ఏంటి అసలు యుద్ధాభ్యాస్ అంటే ఏంటి అంటే ఏ బైలేటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్, ఇది రెండు దేశాల మధ్య ఒప్పందం. సో ఎక్సర్సైజ్ బిట్వీన్ ద ఇండియన్ ఆర్మీ అండ్ ద యుఎస్ ఆర్మీ. సో కండక్టెడ్ యాన్యువల్లీ టు ఎన్హాన్స్ డిఫెన్స్ కోఆపరేషన్. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఇండియా ఆర్మీ యుఎస్ ఆర్మీ ఇది కండక్ట్ చేస్తారు. ఫోకసెస్ ఆన్ జాయింట్ ట్రైనింగ్ ఇన్ కౌంటర్ టెర్రరిజం, పీస్ కీపింగ్ అండ్ హై ఆటిట్యూడ్ వార్ఫేర్. అలాగే ఎవరు హోస్ట్ 2025లో చూస్తే యునైటెడ్ స్టేట్స్ హోస్ట్ ఎక్కడ అంటే అట్ పోర్ట్ వెయిన్ రైట్ అలాస్కా ఇన్ ఎక్కడ సబార్టిక్ క్లైమేట్ కండిషన్లో జరిగింది, అలాస్కాలో జరిగింది. సో హిస్టరీ మనం చూస్తే ఇది ఎప్పుడు ఇనిషియేట్ అయింది యుద్ధాభ్యాస్ అనేది 2004లో అండర్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇండియా యుఎస్ డిఫెన్స్ కోఆపరేషన్ అండ్ హెల్డ్ ఆల్టర్నేట్లీ ఇండియా అండ్ యుఎస్ విత్ స్కోప్ అండ్ స్కేల్ ఇంక్రీజింగ్ లైక్ ఓవర్ టైమ్. ఒక దగ్గర ఒకసారి ఇక్కడ జరిగితే ఒకసారి ఇండియాలో ఒకసారి యుఎస్లో అలా వీళ్ళు. నేషన్ పార్టిసిపేటింగ్ ఇండియా దిస్ ఇయర్ రిప్రజెంటెడ్ బై మద్రాస్ రెజిమెంట్ సోల్జర్స్. ఈ సంవత్సరం 2025లో ఎవరు అంటే మద్రాస్ రెజిమెంట్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాస్కాకి వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేశారు. సో యునైటెడ్ స్టేట్స్ రిప్రజెంటెడ్ బై ద 5th ఇన్ఫాంట్రీ రెజిమెంట్ బోబ్కోట్స్ ఆఫ్ ద ఆర్కిటిక్ వోల్స్ బ్రిగేడ్ కంబాట్ టీమ్ 11th ఎయిర్బ్రోన్ డివిజన్. సో ఈ రెండింటి మధ్య యుద్ధాభ్యాస్ అనేది జరిగింది. సో నాలుగోది వచ్చేసి డిజిటల్ ఎయిన్ DCJPY, ఇది జపాన్కి సంబంధించిన వార్త. సో ఎందుకు ఇది కాంటెక్స్ట్లో ఉందని మనం చూస్తే జపాన్ పోస్ట్ బ్యాంక్ అనౌన్స్డ్ ఇట్ విల్ లాంచ్ డిజిటల్ ఎయిన్, ఇదే DCJPY డిజిటల్ ఎయిన్ బై ఫిస్కల్ 2026కి డెవలప్డ్ విత్ DC కరెంట్ DCP అండ్ మార్కింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గవర్నమెంట్ లింక్డ్ పుషెస్ ఇంటూ బ్లాక్ చైన్ బేస్డ్ డిపాజిట్ కరెన్సీస్. సో ఏంటంటే ఇది బ్లాక్ చైన్ బేస్డ్ డిపాజిట్ కరెన్సీస్కి డిజిటల్ ఎయిన్ DCJPY అనేది ఉపయోగపడుతుందని చెప్తూ ఉన్నారు, అందువల్ల ఇది న్యూస్లో ఉంది. DCJPY వాట్ ఇట్ ఈస్ ఏంటి అసలు? DCJPY ఈజ్ ఏ బ్లాక్ చైన్ బేస్డ్ డిపాజిట్ కరెన్సీ ఫుల్లీ బ్యాక్డ్ 1:1 బై ఫియాట్ యాన్ అనేది వాళ్ళ కరెన్సీ, జపాన్ వాళ్ళే, రిమెంబర్ దట్. అన్లైక్ టిపికల్ stable coins, it is issued through the regulated banking system, making it more secure and credible. సెక్యూర్గా నమ్మకంగా ఉండటం కోసం వీళ్ళు దీన్ని లాంచ్డ్ బై జపాన్ పోస్ట్ బ్యాంక్. ఎవరు దీన్ని లాంచ్ చేస్తున్నారు? రిమెంబర్ జపాన్ పోస్ట్ బ్యాంక్. నెక్స్ట్ వచ్చేసి ఎయిమ్ ఏంటి మరి వీళ్ళది? ఇది DCJPY ఎయిమ్ ఏంటి?
to enable instant, transparent and convenient digital transaction for depositors. So alage to expand the use of blockchain in mainstream finances including digital securities and asset tokenization. ఇది ఎలా పనిచేస్తుంది అంటే కస్టమర్స్ కన్వర్ట్ ఏఎన్ డిపాజిట్స్ ఇంటూ DCJPY టోకెన్స్. సో మనం రూపాయలని ఎట్లా అయితే కన్వర్ట్ చేస్తామో అలానే ఏఎన్ అనే దాని నుంచి వాళ్ళు డిపాజిట్స్ ఇంటూ DCJPY టోకెన్స్గా వాళ్ళు కన్వర్ట్ చేసుకోవచ్చు. These tokens can then be used for real-time transactions of digital securities and blockchain-based assets. So, entirely ledger blockchains ensuring traceability and transparency. So, next మనం న్యూస్ కనుక మనం చూస్తే నెక్స్ట్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన PMGKY, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. సో కాంటెక్స్ట్ ఎందుకు ఇది న్యూస్లో ఉంది ప్రజెంట్ అనేది మనం చూస్తే the center is reviewing the Pradhan Mantri Garib Kalyan Anna Yojana to cut subsidy cost by removing ineligible beneficiaries as the food subsidy bill has crossed 2 lakh crore in financial year 26. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2026 కల్లా మనం చూస్తే 2 లక్షల కోట్లు దాటిపోతుంది సో బిల్స్. సో దీనికి సబ్సిడీ కాస్ట్ కట్ చేయడానికి ఇది పార్లమెంట్లో నడుస్తుంది, అందువల్ల ఇది ప్రజెంట్ న్యూస్లో ఉంది. ఏంటి దీని గురించి? వాట్ ఇట్ ఈస్ అంటే ఏ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అండర్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ప్రకారం చూస్తే ఏ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఏది? బియ్యం ఇవ్వడం అనేది ఫ్రీగా. ప్రొవైడ్స్ రైస్ వీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ త్రూ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ PDS. లాంచ్డ్ ఇన్ ఎప్పుడు? ఇది కరోనా టైంలో లాంచ్ చేశారు. March 2020 during the COVID-19 pandemic as a relief measure for vulnerable populations. సో రిలీఫ్ మెజర్గా దీన్ని వాళ్ళు రిలీజ్ చేశారు. ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? వెరీ ఇంపార్టెంట్. ప్రధానమంత్రి ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? ఇది గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది అనేది చూస్తే ఇంప్లిమెంటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. దిస్ ఇస్ ద మినిస్ట్రీ కన్సర్న్డ్. వీళ్ళ ఎయిమ్ ఏంటి అంటే టు ఎన్ష్యూర్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ ఆఫ్ ద పూర్ అండ్ వల్నరబుల్ అండ్ టు మిటిగేట్ హార్డ్షిప్ డ్యూరింగ్ క్రైసిస్ లైక్ ద పాండమిక్ అండ్ ఎకనామిక్ షాక్స్, టు అప్హోల్డ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్విటీ అండ్ ఇంక్లూజన్ అండర్ NFSA. కాంపోనెంట్స్ మనం చూస్తే అంత్యోదయ అన్న యోజన హౌస్ హోల్డ్స్ 35 kg ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ ఫ్యామిలీ ఫర్ మంత్ అండ్ ప్రయారిటీ హౌస్ హోల్డ్స్ 5 kg రైస్ వీట్ ఫర్ పర్సన్ పర్ మంత్. అలాగే డిస్ట్రిబ్యూషన్ త్రూ 5.4 lakh ఫెయిర్ ప్రైస్ షాప్స్ అక్రాస్ ఇండియా. సో ఆరో విషయం మనం వస్తే, ఆరోది కరెంట్ అఫైర్లో హై పెర్ఫార్మెన్స్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాట్ఫామ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ లైక్ బయోటెక్నాలజీ సైడ్ వైజ్. ద డిపార్ట్మెంట్ ఎందుకు ఇది కాంటెక్స్లో ఉందంటే ద డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ and Biotechnology Industry Research Assistant Council BIRAC launched the high performance biomanufacturing platforms in New Delhi under the Bio E3 policy. It's very important. So idi. So enti what it is ani manam chuste national network of advanced biofoundries and biomanufacturing hubs అలాగే provides world class tools, technologies and infrastructures to scale biased innovators from lab to production. Launched by Union Minister of States for Science and Technology Jitendra Singh. So దీని aim ఏంటంటే to accelerate the biomanufacturing, reduce reliance on imports, foster green growth and build a multi-dollar bioeconomy by 2047. Support startups, SMEs and academia and industry in biotechnology innovation and commercialization. So significance, objective, aim is very very important in prelims oriented, especially in ministry also. ఏ మినిస్ట్రీ కింద వస్తుంది అనేది ఈ 4 చాలా ఇంపార్టెంట్. సిగ్నిఫికెన్స్ మనం చూస్తే ఎకనామికల్గా, స్ట్రాటజికల్గా, సోషల్ పరంగా కూడా ఇది సిగ్నిఫికెన్స్ మనకి చూపిస్తుంది. సో థ్యాంక్ యూ.